నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ మరోసారి వార్తల్లో నిలిచారు. 93 ఏళ్ల వయసులో 5వ పెళ్లి చేసుకోవడం ద్వారా నీరాజనాలు అందుకుంటున్నారు. వయసు అనేది శరీరానికి సంబంధించిన అంశం కాదని మర్డోక్ నిరూపించారు. మీడియా టైకూన్ గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్డోక్ 93 ఏళ్ల వయసులో 5వ పెళ్లి చేసుకున్నారు. తనకంటే వయసులో 26 ఏళ్ల చిన్నవారైన రిటైర్డ్ జీవన శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను వివాహమాడారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్ లో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. వీళ్ళిద్దరూ గత ఏడాదిగా డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి అమెరికా ఫుట్బాల్ టీం న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ యజమాని రాబర్ట్ క్రాఫ్ట్, ఆయన సతీమణి డానా బ్లూంబర్గ్ హాజరయ్యారు. రూపర్ట్ మర్డోక్ మొదటిసారి ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బూకర్ ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత మర్డోక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అన్నా మరియామన్ ను వివాహం చేసుకుని 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. తన రెండో భార్య అన్నా మరియామన్ నుంచి విడిపోయిన సందర్భంలో మర్డోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన వాటిలో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత వెండీ డెంగ్ ని పెళ్లి చేసుకుని 2013 వరకు కాపురం చేశారు. ఆమెతో కూడా మర్డోక్ కు మనస్పర్ధలు వచ్చాయి. ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసిన మర్డోక్ 2016లో జెర్రీ హాల్ ను 4వ వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా కాపురం సజావుగా సాగలేదు. జెర్రీ హాల్ ను పెళ్లాడిన 6 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు మర్డోక్. మార్చిలో 65 ఏళ్ల యాన్ లెస్లీ స్మిత్ ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు మర్డోక్ ప్రకటించారు. అయితే ఏప్రిల్లో వారి ఎంగేజ్మెంట్ రద్దయింది. ఈ క్రమంలో తన మాజీ భార్యల్లో ఒకరైన వెండీ డెంగ్ ఇచ్చిన పార్టీలో మర్డోక్ కు జుకోవా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వీరు డేటింగ్ లో ఉన్నారు. రష్యాకు చెందిన జుకోవా అమెరికాకు వలస వచ్చారు. గతంలో ఆమెకు మాస్కో ఆయిల్ బిలియనీర్ అలెగ్జాండర్ తో వివాహమైంది. ఆమె వివాహ బంధం కూడా ముగిసింది. ఆ తర్వాత మర్డోక్ కు దగ్గరైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలను కలిగి ఉన్న మర్డోక్ ఆస్తుల నికర విలువ 17.7 బిలియన్ల డాలర్లుగా ఉంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫోర్బ్స్ 2023లో లెక్క కట్టింది. ఇక గతేడాది సెప్టెంబర్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారులకు అప్పగించారు మర్డోక్. ప్రస్తుతం రూపర్ట్ మర్డోక్ తన సంస్థలకు గౌరవ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.